ఎన్నికల సమయంలో ప్రజలు అండగా నిలిచారని, వారి ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్లో సోమవారం 53 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ డివిజన్ కు మరో నెల రోజుల్లో మరో ₹1 కోటి మంజూరు చేస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టారని కూటమి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్. ఈ 41వ డివిజన్లో ఈరోజు 53 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా ఈ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ 41వ డివిజన్ నెల్లూరు నగర కార్పొరేషన్కి శివారు ప్రాంతం. ఏదైతే కొట్టేపాడు నుంచి గొల్లకందుకూరు దాకా రూరల్ గ్రామాలు ఉన్నాయో ఈ రూరల్ గ్రామాలకి 41వ డివిజన్ ఒక ముఖద్వారం. నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అందరూ కూడా సామాన్య కుటుంబాలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, నిరుపేద కుటుంబాలు కావచ్చు, ఈ కాలనీలో ఎక్కడికక్కడ కాలనీల్లో నివాసాలు ఉంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో ₹4 కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే రోజుల్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే 3 నెలల్లో ఇప్పటికే ఈ అంశాల మీద నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నా దృష్టికి తీసుకువచ్చి ఉన్నారు. ఈ యొక్క డివిజన్ లో ఇంకా నిధులు కావాలని, ₹4 కోట్ల నిధులు లేదే ఈ డివిజన్ లో ఒక స్థాయిలో సమస్యల పరిష్కారంలో. అందుకే ఏదైతే మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి రాబోయే 3 నెలల్లో మరో ₹1 కోటి ఈ యొక్క డివిజన్ కి నిధులు కేటాయిస్తున్నామని. ఈ డివిజన్ లో ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తేడా లేకుండా, లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి నేను ప్రత్యేకంగా మనవి చేసేది, ఎన్నికలు పూర్తయిన వేళ మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐకమత్యంగా ముందుకు సాగాల. సమీప భవిష్యత్తులో ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా మరో 2 ఏళ్ల తర్వాతే ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు లేని వేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు అజెండాలకి అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ డివిజన్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పని మాట.